మంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం మూర్ఖత్వం అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇవే విమర్శలు చేశారు. ఇక ఇట్లాంటి వాతావరణం మధ్య తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కృతమైంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరణ జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అవతరణ ఉత్సవాలు కూడా నిర్వహించాలంటూ కూడా జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని వక్రీకరించడాన్ని నిషేధిస్తూ కూడా ఆ జీవోలో స్పష్టం చేసింది. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ఈరోజు మొదలయ్యాయి. అటు అదానీ రేవంత్ ఫోటోతో ఉన్నటువంటి టీషర్ట్లతోటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా రావడం జరిగింది. వాళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. దానిపైన ఇప్పటికే కేటీఆర్ అండ్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీనే కారణం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరూ శుభాకాంక్షలు చెప్తూ అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మాత్రం జరిగింది. జూన్ 2న రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ కూడా తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం, అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ప్రతి ఏటా కూడా ఉత్సవాలు చేస్తాం అన్నది ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. కామోజు వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తీక్ గారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి, గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ఐ న్యూస్. రైట్, కామోజు వెంకటేశ్వర్లు గారు, ముందుగా మీతోనే అధికారికంగా మీరు నిర్వహించలేదు, అధికారికంగా తెలంగాణ తల్లిని గుర్తించింది మేము ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసినాం. దీనికి సంబంధించి ఎవరు వక్రీకరించి మాట్లాడినా కానీ వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఒక వార్నింగ్ బెల్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇచ్చాడు. గుడ్ ఈవినింగ్ ఐనిస్ ప్రేక్షకులకు మరియు తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈరోజు తెలంగాణ సంస్కృతి మీద పెద్ద దాడి జరిగింది. ఇది చీకటి రోజు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా ఏ రోజు ఏ వైతాళికులు, ఏ వాగ్గేయకారులు, ఏ కవులు, ఏ కళాకారులు వ్యతిరేకించినటువంటి తెలంగాణ తల్లిని ఈరోజు రేవంత్ రెడ్డి వ్యతిరేకించి తన మాత అయినటువంటి సోనియా మాతను విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించిండు. అది మేము బీఆర్ఎస్ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు ఎక్కడ అధికారికంగా ప్రకటించి ఏ రోజు జీవో జారీ చేసినా గానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. నేనేమంటున్నానంటే మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకప్పుడు భారత మాత, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి అనేటి ఉండే. 2007లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ఆంక్షలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం మీద విపరీతమైన సంస్కృతి దాడి చేయలేదు. ఈరోజు ఆంధ్ర పెత్తందారుల కంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరుల మీద, తెలంగాణ కవుల మీద, కళాకారుల మీద తీవ్ర దాడి చేస్తున్నాడు. ఇది ఒక వ్యక్తుల అభిప్రాయం కాదు. ఆ రోజు 2007లో తెలంగాణ తల్లి రూపం పోల్చుకున్న తర్వాత ఈరోజు 18 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు కొత్తగా తెలంగాణ తల్లి ఎందుకు గుర్తుకొచ్చింది? ఆ తెలంగాణ తల్లిని మేము బీఆర్ఎస్ పార్టీగా ఏమన్నా భావించినామా? ఆ రోజు ఉన్నటువంటి 70 ఏళ్ల కిందనే గౌరవ దాశరథి గారు, గౌరవ రావెల్లి వెంకట్రావు గారు 70 ఏళ్ల కిందనే ఇది కీర్తించుకున్న ఘనత ఉన్నది. ఇది కేసీఆర్కు సంబంధం లేని విషయము. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ జీవన్మరణ సమస్యగా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ అడుగుతున్నది కాదు, తెలంగాణ జీవన్మరణ సమస్య. ఇది తెలంగాణ తల్లిని మార్చిన గౌరవ రేవంత్ రెడ్డి ఆలిని మార్చారు కానీ తల్లిని మార్చడానికి లేదు. ఆయనకు తెలంగాణ మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ పదాల మీద మాట్లాడే హక్కు లేదు. తెలంగాణకు గౌరవ రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన లాటరీ కొనకముందే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు తీవ్ర పదాలతో పలుకుతున్న వ్యక్తి. మేము దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. టీఆర్ఎస్ యొక్క మెయిన్ పాలసీ ఏంటంటే మీరు తల్లిని మారుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మెయిన్ పాలసీ ఏంటంటే మేము తల్లిని గౌరవించుకున్నాము. మేము పెట్టిన దాంట్లో మీరు బతుకమ్మని తీసేసిందంటే మీ ఘనత ఎంతవరకు ఉందో. మీకు భౌగోళిక తెలంగాణ మీద, ఈ అస్తిత్వ పోరాటాల మీద మీకు గౌరవ ముఖ్యమంత్రికి అవగాహన లేదు, ఆలోచన లేదు, నాలెడ్జ్ లేదు. ఈ రోజు అస్తిత్వం మీద ఎందుకు దాడి జరుగుతుందంటే ఆంధ్ర పెత్తందారుల తొత్తుగా వివరించిన రేవంత్ రెడ్డి అంతకంటే విపరీతమైన ఆంక్షలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు ఆంక్షలు, ఈరోజు తెలంగాణ సచివాలయానికి ఆంక్షలు, ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి పరిపాలిస్తున్నాడు. రాబోయే కాలంలో
తెలంగాణ తల్లిని మేము మళ్ళీ స్మరించుకుంటూ నీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని డిమాలిషన్ చేసి ఎక్కడికి ఢిల్లీకి పంపించి అదే స్థానంలో మా తెలంగాణ తల్లి పునర్జీవం పోసుకుంటది. ఈ రోజు మీరు పెట్టే తల్లి సోనియా తల్లి కాంగ్రెస్ మాత తెలంగాణ తల్లి కానే కాదు, రూపమే లేదు. బతుకమ్మను మీరు డిలీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పటి విగ్రహాలను మొత్తం తీసేస్తారా తెలంగాణలో? ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు సెక్రటేరియట్ కేసీఆర్ ది కాదు, సెక్రటేరియట్ ఎవరిది కాదు, ఏ పార్టీది కాదు. నేను ఒక మాట, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ గవర్నమెంట్ ది. కానీ గత 18 సంవత్సరాలుగా గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గద్దర్ గారు, ప్రపంచ మేధావులు, ఉద్యమకారులు, వాగ్గేయకారులు, ప్రజా కవులు, కళాకారులు ఏ రోజు వ్యతిరేకించినది ఈ రోజు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే నీ మైండ్లో చీడత్వం ఉంది, నీ మైండ్లో పెత్తనం ఉన్నది, నీ మైండ్లో బానిసత్వం ఉన్నది. ఈ తల్లి ఏ రోజు బంగారం వేసుకోకూడదా? అస్తిత్వం ఈ రోజు బీదవాడు బంగారం వేసుకోవద్దనే ఉద్దేశం మీదనే నువ్వు ఆ బీదరంగం పెట్టినవా? మా తెలంగాణ తల్లికి, నీ తెలంగాణ తల్లికి చాలా రూపాలు సంస్కృతి మీద నీ దాడి జరుగుతుంది. ఒక నిమిషం. ఈ రోజు బతుకమ్మను తీసేసినావు అంటే, బతుకమ్మ ఓ తల్లి బతుకమ్మ అనే దాని మీద నువ్వు బతుకు తెరువు మీద నీకు అవగాహన లేదు, నీకు ఏమాత్రం నాలెడ్జ్ లేదు. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు విద్వాంసరు. ఇట్లాంటి విమర్శలు వస్తాయనే ఎవరు ఎక్కడ వక్రీకరిస్తూ మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ 2 క్వశ్చన్లు ఎత్తుంది. నీ యూపీఏ గవర్నమెంట్ ను మెడల్ వంచినాం, ఫస్ట్ ఎస్ఆర్సీని వడలు వంచినాం, సెకండ్ ఎస్ఆర్సీని వడలు వంచినాం. నీ జీవోలు ఇట్లా చింపేస్తాం. నీ జీవోలు, నీ నిషేధాలకు ఏవో మావోయిస్టు పార్టీలు నిషేధిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా నీ చిట్టీలు ఇట్లా చింపేసి మరో తెలంగాణ తల్లిని మేము పునరుద్ఘాటించుకుంటాం అదే ట్యాంక్ బండి మీద. అక్కడనే నీ ఆటలు చెల్లవు. నువ్వు నక్క పొంగులు పొంగకు. మేము ఇట్లా చింపేస్తాం నీ జీవోలను. ఎందుకంటే ఫస్ట్ ఎస్ఆర్సీనే ఢిల్లీలో తగలబెట్టినాం, నీ సెకండ్ ఎస్ఆర్సీనే హైదరాబాద్ తగలబెట్టినాం. ఆ ఫస్ట్ ఎస్ఆర్సీ స్టేట్ రియాక్షన్ కమిటీల కంటే నీ జీవో గొప్పది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల పార్టీ, నీ జీవోలకు భయపడదు. ఏమంటారు తెలుసా ఒక మాట, నీ అదే మీ ఉద్యమాల పార్టీ, బట్ ఉద్యమ నాయకుడు ఎక్కడున్నారనే ప్రశ్న వస్తుంది. మాట్లాడదాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ రాష్ట్ర సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీలకు సంబంధించినటువంటి లేజర్ షోస్ కూడా అక్కడ నడుస్తున్నాయి. ఏమేమి పథకాలు ఇచ్చాం, ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ 10 ఏళ్లు తెలంగాణ తల్లిని విస్మరించింది గత ప్రభుత్వం. ఏ రోజు తెలంగాణ తల్లిని గుర్తుపెట్టుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆనాడు అన్ని పార్టీలు పోరాటం చేసినాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ. సబ్బండ వర్ణాలు తెలంగాణలో అన్నీ కూడా ఏకమైనవి. బట్ తెలంగాణ తల్లిని విస్మరించారు అన్నది ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, తెలంగాణ తల్లిని రూపం మార్చడం కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లి కాదు, వాళ్ళ సోనియా గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెట్టారు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు అన్నది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. సో దీన్ని చీకటి రోజుగా భావిస్తోంది. కార్తీక్ గారు. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం. ఈ ఐ న్యూస్ వేదిక ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రప్రదమైనటువంటి భూమిక పోషించినటువంటి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అయితే ఈరోజు ఇంత మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ కానీ, లేదంటే హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, ఎవరికైనా సరే ఈరోజు శాసనసభ పొద్దున ఉండే, వీళ్ళందరూ కూడా శాసనసభకు పొద్దున వచ్చి దీనిపైన చర్చ చేసేది ఉండే. కానీ శాసనసభలోకి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వేసే ప్రశ్నలకు లేదా వారు చెప్పే సమాధానాలకు వీరి మాట చెల్లుబాటు కాదు, తెలంగాణ సమాజానికి వీళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి దాడి, ఉగ్రవాద చర్యలు వీళ్ళు అన్నీ కూడా ఈరోజు బయటకు వస్తాయని చెప్పి కావాలని ఒక ముసుకేసుకొని ఉగ్రవాద చర్యల ఎస్ ఉగ్రవాద చర్యలనే అంటాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తో ఇచ్చింది. అట్లాంటి మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పులపాలు చేసి, కల్వకుంట్ల కుటుంబం అంటే కరెన్సీ, కరప్షన్ ఇట్లాంటి వ్యవస్థల్ని మొత్తం పూర్తి వ్యవస్థల్ని మొత్తం డెమాలిషన్ చేసినప్పుడు ఈ పదం అనేది చాలా చిన్న పదం. ఆ పదం అట్లా ఉంచండి. ఒకటి వెంకటేశ్వర గారు ఇప్పటిదాకా మాట్లాడింది, బతుకమ్మ ఎక్కడుంది? తెలంగాణ విగ్రహంలో సెంటిమెంట్ లేదు, బతుకమ్మ లేదు. సార్ ఈ సెంటిమెంట్ల మీద బతికేది చేస్తున్నటువంటి ఈ సెంటిమెంట్ల మీద కల్వకుంట్ల కుటుంబం బతుకుతుందేమో గానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బతకాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి, తెలంగాణ ప్రజలకు లేదా? తెలంగాణ ప్రజల గురించి నేను అంటలేను. సెంటిమెంట్ గురించి వచ్చినప్పుడు ఈ సెంటిమెంట్ పైన ప్రజలకు ఉన్నటువంటి మనోభావాల పైన బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. తెలంగాణ సెంటిమెంట్ మీరు అన్న పాయింట్, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ లేదు. టీజీ తీసేసి టీఎస్ పెట్టారు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా అనుకున్నాం. మీరు టీఎస్ తీసేసి టీజీ పెట్టారు అనుకున్నాం. అందులో లోగోలో కూడా మీరు మార్పులు చేశారు, లోగోలో కూడా తోరణం చార్మినార్ లేకుండా చేశారు. మరి ఇదెంత వరకు మీకు సెంటిమెంట్ ఉందన్నది ఒక పాయింట్. ఈ రోజు అధికారిక ఈ రోజు వాళ్ళు బతుకమ్మను పెట్టారు, మీరు బతుకమ్మను తీసేశారు. మరి మీకు సెంటిమెంట్ ఉన్నట్ట, వాళ్ళకి సెంటిమెంట్ ఉంది సార్. బతుకమ్మ పండుగ అనేది ఒక్కసారి మనం హిస్టరీలోకి, చరిత్రలోకి పోతే తెలంగాణతో పాటు కొన్ని ప్రాంతాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ పండుగను ఆచరిస్తారు. తర్వాత నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్ లో బతుకమ్మ పండుగ సార్ ఒక్కసారి మీరు హిస్టరీలోకి వెళ్ళండి, లేదు నేను చెప్పేది అబద్ధం కూడా మీరు ఇక్కడ కూర్చొని ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి. కొన్ని ప్రాంతాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ పండుగను ఆచరిస్తారు. బహుశా తెలంగాణ బార్డర్స్ ఉంటుండొచ్చు. లేదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ బతుకమ్మ పండుగను ఆంధ్ర పండుగ తెలంగాణకు సంబంధం. నేను అట్లేమంటలేదు, ఈ పండుగ ఎవరిది అని అంటలేను. పండుగ ఎవరన్నా చేసుకోవచ్చు. అట్లా అంటే దాండియా మన కల్చర్ కాదు కదా. కానీ ఈరోజు ఇక్కడ దాండి ఆడుతున్నారని చెప్పేసి దాన్ని వ్యతిరేకించలేం కదా. కాబట్టి సెంటిమెంట్స్, మనోభావాలు అనేటివి ప్రజలు జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఇవన్నీ దేశవ్యాప్తంగా చేసుకునే కరెక్ట్ సార్. అట్లానే బతుకమ్మ కూడా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా జరుగుతుంది, తప్పేం లేదు. అట్లాంటి సందర్భంలో బతుకమ్మ పండుగ అనేది ఇక్కడ నిజాం ప్రాంత ప్రజలకు కొంత వాళ్ళు చేసినటువంటి దాడి చేసినటువంటి క్రమంలో బతుకమ్మ పండుగకు కొంత ప్రసిద్ధి వచ్చిన మాట వాస్తవము. అంతేగాని బతుకమ్మ పండుగను ఆ విగ్రహంలో బతుకమ్మ లేనంత మాత్రాన బతుకమ్మ పైన కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే బతుకమ్మ పండుగ పైన గౌరవం ఉంది కాబట్టి స్వర్గీయ కీర్తిశేషులైనటువంటి ఇందిరాగాంధీ గారు కూడా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసినటువంటి రోజుల్ని మనం చూసినాము. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా బతుకమ్మ పండుగలో నేరుగా వారే స్వయంగా ఇక్కడ పాలిభాగం పంచుకున్న విషయాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా. కాబట్టి తెలంగాణ విగ్రహంలో బతుకమ్మలు అయినంత మాత్రాన ఇది తెలంగాణ ప్రాంతానికి సెంటిమెంట్ పైన రేవంత్ రెడ్డి గారు దాడి అని వీళ్ళు మాటల యుద్ధం చేసినంత మాత్రాన వాళ్ళు ప్రాసలు వాడితే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఉద్యమం చేసి విడిపోయిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. శేషు సార్ దీని మీద కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలోనైనా తల్లిగా భావించడానికి అవకాశం ఉంటుంది, ప్రత్యేకంగా ఇక్కడే లేదు అన్నది కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. శేషు గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. బిఫోర్ దట్ ఒకసారి భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక చీకటి రోజు, సంస్కృతి పైన దాడి జరిగింది అంటున్నారు. తెలంగాణ ఖచ్చితంగా బతుకమ్మను పెట్టాల్సినటువంటి అవసరమే లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. బీజేపీ ఏం చెప్తోంది? అసలు ఈ విగ్రహాల మార్పులు ఎందుకు, ఈ పరంపర ఏంది అంటున్నారా? ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులు మరి అందరికి కూడా నమస్తే. నేనేమంటున్నానంటే ఒక దురదృష్టకరమైనటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే తెలంగాణ తల్లి మీద ఒక వివాదాస్పదమైనటువంటి కొట్లాట స్టార్ట్ అయింది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కొడుకు అనుకోండి, రేవంత్ రెడ్డి, మీరు, నేను అందరం కూడా అందరం కూడా తెలంగాణ తల్లి యొక్క పుత్రులు మనం అనుకున్నట్టయితే
కేసీఆర్ పెద్ద కొడుకు మన తల్లి ఇట్లుండే అని చెప్పి నిర్ణయించినాడు. ఈ రూపురేఖలు ఆ కోణం లోపల ఒక ఆవిష్కరణ చేయడం జరిగినటువంటిది. ఇప్పుడు రెండో కొడుకు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మన అమ్మ ఇట్లా లేకుండే వేరే ఉండే మన అమ్మ అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నాడు. మా కిషన్ రెడ్డి గారు ఇది చూసి విసిగి పొంది ఇంతవరకు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా దీని మీద ఇయ్యలే మనం అనుకున్నట్టయితే. కాబట్టి చర్చ అనేటువంటిది వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది దారుణమైన అంశం అండి. ఒక జీవో ఇచ్చి దాని మీద ఎవరు మాట్లాడొద్దు అంటేనే ఆయన ఎంత బలహీనంగా ఉందో అనేటువంటి ప్రజల వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతున్నట్టు ఒక సందర్భం. నేనేమంటున్నా అంటే తల్లి అందరం గౌరవిద్దాము. మనం మొత్తం తెలంగాణకి తల్లి అని ఒక నిర్వచనం మనం ఇచ్చినాము, గౌరవిద్దాము. ఇక్కడ ఇంకొక పాయింట్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ముఖ్యమంత్రి అన్నటువంటి మాట ఆలయ నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకా మిగతా పెద్దలు కోదండరాం గాని కొంతమంది ఉద్యమకారులు గాని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి వాళ్ళంతా నిర్ణయం తీసుకొని ఒక ప్రతిమను ఊహించుకొని ఆ ప్రతిమను ముందు పెట్టుకొని ఒక విగ్రహ రూపం తీసుకొచ్చి దాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకొని వెళ్లారు అన్నది ఈ రోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. నిజమే. ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటిది ఏంటంటే ఒక ఊహాజనితమైనటువంటి, ఇప్పుడు నేను చూశాను ఆంధ్రప్రదేశ్ చూశాను, సేమ్ ఒక గౌరవప్రదంగా తల కిరీటాలు బంగారం ఇదంతా ఉన్నాయి. నేను కర్ణాటక చూశాను అట్లాగే ఉంది, తమిళనాడు చూసినా అట్లాగే ఉంది. ఇక్కడ కూడా బహుశా అట్లా పెట్టుంటాడని నేను అనుకుంటున్నా, దాంట్లో తప్పనలేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక రూపాన్ని ఆయన ఇవ్వడం జరిగిన మాట వాస్తవం. దాంట్లో ఏముంది ఏమి లేదు అనేటువంటిది ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఆనవాళ్లను లేకుండా చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది బాగుండదు. అది మేము భారతీయ జనతా పార్టీకి ఏంటంటే మేము అందుకే స్పందించలే. నేను ఇవాళ మాట్లాడుతుంది కూడా మా పార్టీ విధానం అవునా కాదా నేను మార్గం ప్రయత్నం చేసిన, మేము కొంతవరకు ఏదో మాకు ఇచ్చిన లిమిటేషన్స్ నేను మాట్లాడతాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు స్త్రీ అనేటువంటిది మొత్తం ప్రపంచానికి ఒక మూల, మానవ సంపదకు మానవ జననానికి ఒక కారణం, అవునన్నా కాదన్నా కూడా. పురుషుడు కాదు. నేనేమంటున్నా అంటే అమెరికాలో శ్రీకాంత్ గారు హాస్పిటల్లో పాప పుట్టినప్పుడు తల్లి పేరు అడుగుతారు తప్ప తండ్రి పేరు అడగరు. మీరు కావాలని ఎంట్రీ చేస్తేనే తండ్రి పేరు అడుగుతారు. ఎందుకంటే తల్లి వాస్తవము, తండ్రి నమ్మకం మాత్రమే మీరు ప్రపంచంలో. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ తండ్రి ఏంటంటే అన్లెస్ మీరు DNA టెస్ట్లకు పోతే తప్ప. కాబట్టి ఒక పాప పుట్టినప్పుడు ఏ తల్లి గర్భంలో నుంచి వస్తుందో తల్లి పాప ఈ రెండిటికే వాస్తవాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. మిగతావన్నీ భూటకం ఏదైనా ఉండొచ్చు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే తల్లిని మార్చకూడదు. తల్లిని మార్చేటువంటి పద్ధతి లోపల భార్యను మారుస్తున్నాం మనం కానీ తల్లిని మార్చం ఎక్కడ కూడా. అందుచేత ఇవల్ల ఒక చర్చ తీసుకొచ్చి వారానికో చర్చ రేవంత్ రెడ్డి గారు తెచ్చి ప్రజల మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం లోపల మూసి దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం అనేక సందర్భాల లోపల 100 డిబేట్లు మనం చేయడం జరిగినటువంటిది. ఇది మంచిది కాదు అనేటువంటిది. ఒకవేళ మీరు మార్పు చేయాలనుకున్నప్పుడు దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి పెద్దలు ఈ లెక్కన ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టేనా? గతంలో ఉద్యమ కాలంలో ఆల నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్ మిగతా ఎవరైతే ఉద్యమకారులారో వాళ్ళందరూ కలిసి ఒక మాట అనుకొని విధి విధాన పార్టీ ఆలోచనలు వాళ్ళ విధి విధానాలకు అనుగుణంగానే ఆ రోజు ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు అని ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే కదా. బట్ ఈయన మాత్రం ఎవరి సలహాలు తీసుకోలేదు అనుకోవాలా? ఒక్కటి నేనేమంటున్నా అంటే నేను 69 నుంచి ఉద్యమంలో ఉన్నాను శ్రీకాంత్ గారు. దీని మీద 2014 వరకు కూడా ఉద్యమంలో ఉన్నాం. మేము కేసీఆర్ తో పనిచేసినాం, కోదండరాం గారితో పనిచేసినాం, మాకు ఉండేటువంటి అనుభవాలు మాకున్నాయి. ఇది ఒక గుర్తింపు వచ్చినటువంటి సందర్భంలో దీని మీద చర్చ ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది చర్చ కూడా అభిప్రాయాలు పెద్దగా వచ్చినట్టుగా లేవు. ఇప్పుడు దీన్ని ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతిదాన్ని కూడా మనం మార్చాలనేటువంటి ఒక దుర్బుద్ధి అనేటువంటిది మరి ఈ ప్రభుత్వానికి రావడం, రేవంత్ రెడ్డికి రావడం అనేటువంటిది మంచిది కాదు. నేను అనేటువంటి మాట ఏంటంటే మీరు ఒకవేళ తెలంగాణ తల్లి ప్రతిరూపం ఇట్లుంటది, ఊహాజనితమైన చిత్రం ఇట్లుంటది అంటే ఎట్లుంటది అంటే మరి చాకల ఐలమ్మలాగా ఉంటుండేనా? మరి ఆ చీర కట్టేటువంటి పద్ధతి లోపల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి సగటు మైల కట్టేటువంటి పద్ధతిలో ఉందా? కాళ్లకు కడాలు ఉంటాయి, అవి ఉన్నాయా లేవా మనకు అర్థం కాలే. ఒక బతుకమ్మకు సంబంధించినటువంటి స్త్రీలు బతుకమ్మ రెండు కూడా అవినాభావ సంబంధం, ఒక తల్లితో సమానం. ఏ పండుగకు తెలంగాణ సమాజంలో నాకున్న అనుభవంలో నేను గత 60-70 సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది ఏంటి శ్రీకాంత్ గారు అంటే ఆడపడుచులు ఏ పండుగకు రాకున్నా అమ్మగారింటికి బతుకమ్మ పండుగకు వస్తారండి. బతుకమ్మ పండుగ రాకపోతే వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుంటది. అటువంటి బతుకమ్మను మీరు లేకుండా చేసినారంటే మీ కుట్ర ఉంది దీంట్లో. మేము ఇలా మాట్లాడొద్దు అంటున్నారు కానీ కుట్ర ఏంటంటే ఒక చేతిలోనేమో తెలంగాణ పంటలకు సంబంధించినట్టు పంటలు అంతటా పంటేయండి, దానికి సంబంధించినటువంటి సరే చూసే పెట్టారు బాగానే ఉంది. ఒక మాట
మరి ఈ చేత ఈ చేతితో మీరు బతుకమ్మని తీసుకోవచ్చు కదా. బతుకమ్మని తీసుకుంటే ఏమైతుంది, వాళ్ళకి గుర్తుంది, చెయ్యి గుర్తి, అభయహస్తం ఉంది, అది పోతుంది. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇట్లా ఆమెతో ఏం చూపిస్తున్నారు, చెయ్యి గుర్తుకు ఓటేయండి, మన గుర్తు చెయ్యి గుర్తు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది ఒక కుటిల ప్రయత్నము, ఇది మంచిది కాదు అనేటువంటిది. బతుకమ్మ అనేది పెడితే మీది ఏం పోయిందండి, లేకుంటే నెత్తిళ్ళన్న బతుకమ్మ ఉండాలి కదా. నెత్తిలుంటే ఏమైతుంది అంటే ఒక చేత పట్టుకోవాల్సి వస్తుంది, ఆమె ఒక చేతన మీద ఉంది, ఒక చేత పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెయ్యి అనేది కనపడదు, చేతి గుర్తు కనపడదు. కాబట్టి దీంట్లో ఉండేటువంటి కనపడేటువంటిది ఏమిటంటే 9 డిసెంబర్ నాడు ఎందుకు ఇవ్వాలండి, 9 డిసెంబర్ తెలంగాణలో డోకా దివసు. చిదంబరం గారు గత హోమ్ మినిస్టర్ ప్రకటన చేసిన తర్వాత 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసినాక 5 సంవత్సరాలు యుద్ధ వాతావరణం ఉంది తెలంగాణలో, ఉద్యమం ఉంది, 100 మంది తెలంగాణ అమరులైనారు. మీరు మాట తప్పినారు. సోనియా గాంధీ గారి పుట్టినరోజుకి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నారు, ఇది ఒక పవిత్రమైనటువంటి రోజు అనేటువంటిది ఎందుకు చెప్తున్నారు, దీనికి ప్రతి సంవత్సరం దీని మీద ఉత్సవాలు జరగాలనేటువంటి ఎందుకు చెప్తున్నారు, మాకు అర్థం కాదు. వెంకరెడ్డి గారు వన్ సెకండ్ వెంకరెడ్డి గారు, శేషు సార్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. శేషు సార్, చర్చ కొంచెం డెప్త్కి వెళ్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఇంతవరకు కేసీఆర్ చేయలేదు. ఒకవైపు అవతరణ దినోత్సవాలు చేయకపోవడమే సార్. 13,000 14,000 గ్రామ పంచాయతీలలో 145 మున్సిపాలిటీలలో తెలంగాణ విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ తల్లి భారత మాతకు జీవ ఉండదు, ఆంధ్ర మాతకు జీవ ఉండదు, తెలంగాణ మాతకు జీవాలు ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు అది. నేను ఏమంటున్నంటే ఒక రూపం చేసుకున్న తర్వాత అందరూ ప్రాంతీయ ఇతరులు, ప్రాంతీయ వాళ్ళు, నార్త్ వాళ్ళు, ఈస్ట్ వాళ్ళు అందరూ ఏకీభవించిన తర్వాత 18 సంవత్సరాల ఆ ఆలోచన లేకుండా నీ కుట్రతో ఈ రోజు వచ్చిందనేది ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా మనం పండుగ చేసుకొని అవసరం ఏముంది దానికి? ఆల్రెడీ నడుస్తుంది కదా, ప్రతి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి కదా. లేని ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో తెలంగాణ తల్లి విగ్రహాలు లేవో చెప్పగలుగుతారా మీరు? ఈ భారతదేశంలో నేనే మీరు చర్చ పెట్టండి, మీరు చెప్పే వినండి, మీకు నాలెడ్జ్ ఇప్పుడు సార్ ఈ రోజు అసలు తెలంగాణ తల్లి ఒక మాట ఇప్పుడు తెలంగాణ తల్లి ఎవరు చెప్తారు? మీకేం చెప్పేది? 1956 ఒక మాట సార్, 1956 సార్ ఇవాళ తెలంగాణ ఒక మాట వినండి సార్, మీరు స్టేజ్ టైం ఇస్తున్నారు. ఒకటే నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, సభకు రాలేదు, సభకు అవసరం లేదండి, దొంగల సభకు మేమెందుకు వస్తామండి? మీకు రౌడీల సభ, మూటలు మోసే సభ, మీకే సభకి వస్తామండి. మీరు తెలంగాణ తల్లి గురించి మాట్లాడకుండా సార్ ఒక మాట వినండి, ఒక చిన్న మాట, ఒక మాట. మీకేం సార్ చెప్పేది? తెలంగాణ ఉద్యమంలో మీరు లేరు, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు, ఆయనకేది తెలంగాణకు ఆయనకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంలో ఆయన లేరు సార్. ఒక మాట, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మాట దామోదర్ రాజనరసింహ గారు ఢిల్లీలో కొట్లాడినటువంటి చరిత్ర లేదు సార్. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు డోకా చేసింది. 1959 బై ఎలక్షన్లు కలెక్షన్లు మీ టిఆర్ఎస్ పార్టీకి ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా బై ఎలక్షన్లు పోయినా ప్రజలు గెలిపించారు కదా, పెద్ద మనుషుల ఒప్పందంతో కలుపుకున్నది వాళ్ళు. 69 ఉద్యమంలో 370 మందిని చంపింది వాళ్ళు. 2014 లో 3000 మందిని చంపింది, 2000 మందిని చంపింది వాళ్ళు. మొత్తం ఉద్యమకారులను చంపింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 3 సార్లు డోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇది ప్రజలు గ్రహిస్తారు. రేపు నేను నక్క వ్యవహారం అంతా బయటపడుతుంది. మేము ఏమంటున్నాం అంటే 3 సార్లు ఒప్పందాలు జరిగినాయి. పెద్ద మనుషుల ఒప్పందంతో జరిగిన దాని మోసం ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మోసం జరిగింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు సంబంధం లేదు.
వాళ్ళు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న రోజు ఎక్కడున్నారు? ఆ రోజు తెలంగాణలో ప్రాణాలకు తెగించి కొట్లాడింది పొన్నం ప్రభాకర్ గారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడింది రాజగోపాల్ రెడ్డి గారు. అంతేగాని ఎక్కడ కూడా తెలంగాణ వీళ్ళు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని లేదు. కాకపోతే వెండి పల్లెంలో బంగారు పల్లెంలో పెట్టియలేదు. చాలా పెద్ద ఉద్యమం జరిగితే అఫ్ కోర్స్ సార్ అక్కడ ఉద్యమకారులు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు. వాటి ఉద్యమానికి తలొగ్గే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అడవుడు కాదు. ప్రజలు వినాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విడిపోతున్నప్పుడు ఉద్యమం జరిగింది న్యాయవాదుల వల్ల, ఉద్యమం జరిగింది మేధావుల వల్ల, ఉద్యమం జరిగింది కళాకారుల వల్ల. ఏ ఒక్కరి పాత్ర కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరాహార దీక్ష చేసిరు. మీలాగా దొంగ నిరాహార దీక్ష చేయలేదు. బాజాబ్తా రోడ్డు మీద చేసిరు. శేషు సార్ గుడ్ ఈవినింగ్. శేషు సార్, ఒక రాజకీయ యుద్ధ వాతావరణం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు అటు ఇప్పటికే కేసీఆర్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అన్నది కేసీఆర్ నుంచి వచ్చినటువంటి మాట. ఇంకోటి ఇది చీకటి రోజు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అసలు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది? ఈ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో పెట్టినా ఆ రాష్ట్ర తల్లిలా భావించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్నది ఈ రోజు నెటిజన్ల నుంచి వస్తోంది, ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. బతుకమ్మ ఎక్కడుంది? బతుకమ్మ చీరలు ఎక్కడున్నాయి? బతుకమ్మకు ఆప్షనల్ హాలిడేనా? బతుకమ్మకు హాలిడే లేవా? ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. అంటే తెలంగాణ సంస్కృతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదా? విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు, ఒప్పుకోవాల్సిందే. కానీ దాని వెనకాల కొంత చరిత్ర ఉంటుంది, కొంత ప్రజల్ని ఒప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాటించిందా లేదా? యా శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. చర్చ చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ముగ్గురుతో పాటు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగానే పనిచేసినాం, క్రియాశీలకంగా పనిచేసినాం. ఇంకా వెంకటరెడ్డి గారు అయితే 69 ఉద్యమంలో కూడా ఉన్నానని చెప్తున్నారు. మరి ఇంత అందరికీ ఉద్యమ చరిత్ర ఉన్నప్పుడు వక్రీకరణ ఎంత బలంగా ఉంటదని చెప్పడానికి ప్రధాన బాధితుడిని నేనే. నేను తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులను నడిపించిన వాడిని, వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేసినటువంటి వాడిని. నాపైనే వక్రీకరణ చేశారు ఆంధ్రోడినని. ఇక అది ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళ వక్రీకరణ అని చెప్పడానికి అత్యంత బాధాకరమైన బాధితుడిని నేనని చెప్పడానికి ఒకటి. అయితే రెండోది, ఇవాళ సమస్య అది కాదు, కానీ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక రాజకీయ వివాదాస్పదమైనటువంటి అంశంగా మారటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది ఈ ప్రాంత ప్రజల ఒక సెంటిమెంట్, ఒక భావోద్వేగం. అది రాజకీయం అవటం అనేది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రతిష్టను పెంచేది కాదు, రాష్ట్ర ప్రతిష్టను మస్కబారింతో చేసేటటువంటి విషయంగానే మనం చూడాలి. అయితే ముఖ్యమంత్రి ఈ రోజు అన్నటువంటి మాట ఏంటి అని అంటే 4 కోట్ల భావోద్వేగము తెలంగాణ తల్లి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయటం మూర్ఖపు చర్య అని అన్నారు. అయితే మనం కొంచెం పాత రోజులను గనక గుర్తు చేసుకుంటే, ఉద్యమ కాలంలో ఉన్నటువంటి అంశాలను గనక గుర్తు చేసుకుంటే మనకు తెలిసేది ఏంటంటే తెలంగాణ తల్లి ఒక భావన. ఆ భావనలో కేసీఆర్ ఊహించింది ఏంటి అని అంటే భరతమాత బిడ్డగా ఉండాలి, తెలంగాణ తల్లి ఎట్లుండాలనే ఒక భావనకి కేసీఆర్ ఇచ్చినటువంటి రూపం. భరతమాత బిడ్డగా ఉండాలి, రాజ టీవీ తోటి దైవత్వాన్ని కలిగి ఉండాలనేది ఆయన భావన. బహుశా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి భావన ఏంది అని అంటే అమ్మతనంతో తెలంగాణ సగటు మహిళను కలిగి ఉండాలనేది ఈయన భావన. బట్ మనం 2 భావనలను తప్పుపట్టుకుంటూ వివాదాస్పదం చేద్దామా, లేకపోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రజలు గత ఉద్యమ సెంటిమెంట్, గత ఉద్యమ ఆకాంక్షలకు నిలువెత్తు రూపం ఇద్దామా అనేటటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది. దాన్ని జస్టిఫై చేయటం, సాటిస్ఫై చేయటం కూడా కష్టం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లొచ్చింది ప్రతిపాదన అనేది ఒక నేపథ్యం. అది నేపథ్యం ఏంటంటే బహుశా ప్యానెల్లో ఉన్న వాళ్ళు చెప్తారనుకున్నాను, కానీ అది ఎందుకు అది స్పృశించలే. నేను చెప్తాను అసలు ఆ నేపథ్యం ఎట్లొచ్చిందంటే శ్రీకాంత్, 2003లో ఆంధ్ర లాబింగ్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరి తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనేటటువంటి ఒక భావోద్వేగమైనటువంటి సెంటిమెంట్ తో కూడిన డైలాగ్ వదిలారు. దానికి కౌంటర్ అటాక్ గా
తెలంగాణ ఉద్యమకారులు ఏం చెప్పారంటే, మేము భరత మాతను గౌరవిస్తాం, ఆంధ్ర మాతను గౌరవిస్తాం, ఒక భ్రమ లాంటి తెలుగు తల్లిని మేము గౌరవించాం. తెలుగు తల్లి అనేది ఒక భ్రమ మాత్రమే. తెలుగు తల్లిలో మేమెక్కడున్నాం? తెలుగు తల్లి భావనలో మా ప్రాంత ప్రత్యేకత ఏది, మా మనోభావాలు ఏవి అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చిన సందర్భంలో 2003లో తెలంగాణ తల్లి కూడా ఉండాలి అనేటటువంటి ఒక భావనకే అంకురార్పణ అది జరిగింది నేపథ్యం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ కళా యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ గారు, శిల్పి బివిఎన్ చారి గారు, బిఎస్ రాములు గారు, ఇట్లాంటి కొంతమంది ఒక ఊహారూపాన్ని తీసుకొచ్చారు. ఆ ఊహారూపం ఏంటి అని అంటే, కొంగు నడుముకు చుట్టుకున్న ఒక రైతాంగం కూలి, ఒక రైతాంగం శ్రమజీవిని ఒక తెలంగాణ తల్లిగా రూపొందించారు. అక్కడక్కడ ఉద్యమ సభలలో పెట్టారు కూడా. ఆ సందర్భంలోనే ఈ తెలంగాణ తల్లి రూపంలో మార్పులు చేసేటటువంటి క్రమంలో కేసీఆర్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలోనే కేసీఆర్ భావన రావటం వల్ల అది ఒక దైవత్వాన్ని నింపుకొని ఇప్పటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ తల్లి ఊరువాడలా నిలుపుకొల్పాం. ఎందుకు? ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవటానికి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం అనేది మనకు ఉపయోగపడింది. మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఎక్కడా కూడా దానికి ఒక అధికారికమైన గుర్తింపు లేదు. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో కూడా ఏ రోజు కూడా దాన్ని అధికారికమైనటువంటి విగ్రహంగా కూడా మనం గుర్తించలేదు, ఒక జీవో జీవలేదు, ఒక గెజిట్ కూడా తీయలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పూర్తి స్థాయి అయిపోయిన తర్వాత, ప్రదర్శనలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి అని అంటే, ఇది రాజమాతను పోలి ఉంది, రాజరికపు పోకడలు ఉన్నాయనేటటువంటి ఒక చిన్న అసంతృప్తి అయితే వచ్చింది. కానీ అది ఉద్యమానికి ప్రతిబంధకం కాకూడదు అని ఆ అసంతృప్తిని తమలోనే తాము ఉంచుకొని అందరూ ఆ రోజు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణ తల్లే కాదు, ఆ రోజు ఉద్యమాన్ని ఉర్రూతలుగిస్తున్నటువంటి జయ హే జనని తెలంగాణ జయకేతనం పాటను కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గీతంగా మార్చుకుందాం అనుకున్నాం. మా వెహికల్స్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటే చెరిపేసి టీజీ అని మేమే రాసుకున్నాం, స్టిక్కర్స్ అంటూ పెట్టుకున్నాం. అవి ఆనాటి ఉద్యమ ఆకాంక్షలు. ఇది ఒకటైతే, రెండోది మనలాగానే పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఛత్తీస్గఢ్ కూడా అక్కడ ఒక మూర్తిని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ తల్లిని కూడా, మహతారి అనేటటువంటి ఒక ఛత్తీస్గఢ్ తల్లిని తయారు చేసుకున్నారు. ఎట్లా తయారు చేసుకున్నారు? ఛత్తీస్గఢ్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆదివాసీ మహిళ రూపంతోటి వాళ్ళు మహతారి విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. మరి మనం ఎందుకో రాజమాత రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని, దైవత్వం ఉట్టిపడేటటువంటి విగ్రహాన్ని మనం తయారు చేసుకున్నాం. అనేక సార్లు ఈ ఉద్యమ నేల ఏం చెప్తుందంటే, తెలంగాణ మట్టి బిడ్డలం అని చెప్తారు. అంటే తెలంగాణ మట్టికి అంత బలం ఉంటుంది, తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి అంత బలం ఉంటుందని. మీరు చూడండి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో మహిళలే కదా, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, సాకలి ఐలమ్మ కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, కొంగు నడుముకు చుడితే ఈ ప్రాంత మహిళ, అది అస్తిత్వం, అది తెలంగాణ సంస్కృతి. ఇవాళ అదే రూపంలో ఒక సాధారణ తెలంగాణ మహిళను పోలి కొంగు నడుముకు చుట్టుకున్నటువంటి విగ్రహాన్ని తీసుకురావటంలో అభ్యంతరాలు ఎక్కడ వ్యక్తమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే కాంగ్రెస్ తీసుకొచ్చింది అనేటటువంటి ఒక రాజకీయ కోణాన్ని మనం చూడకుండా ఉంటే, ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన దానిలో కనుక మనం చూసి ఉంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏకపక్షంగా విగ్రహాన్ని ప్రకటించకుండా సంప్రదింపులు ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు గతంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు అన్నట్టు మేధావులు మాట్లాడినప్పుడు, ప్రొఫెసర్లు చెప్పినప్పుడు, ఆలోచనలు తీసుకున్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నారేమో, టీవీ ఉండాలి, తెలంగాణ దర్పం ఉండాలి, ఎందుకంటే ఆధ్యాత్మికత, దీని ఫైనల్ వర్డ్ తీసుకుందాం, ఒక ఆధ్యాత్మికత్వం ఉండాలి అన్నది ఆ రోజు భావించారు. బట్ ఆ ఆధ్యాత్మికత్వం అవసరం లేదు, తెలంగాణకు బతుకమ్మ అవసరం లేదు అన్న సెంటిమెంట్లు ఈ రోజు పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం అన్నది విమర్శిస్తోంది. ఒక్క బతుకమ్మను యాడ్ చేస్తే బహుశా ప్రజల నుంచి కూడా ఇంత ఉండకపోవచ్చేమో. సో మీ వర్షంలో చెప్పండి, మీరు ఒక ప్రతిపక్షంగా, ఒక అధికార పక్షంగా చెప్తున్నారు. కమింగ్ టు ఒకసారి ప్రజల వైపు నుంచి ఎట్లాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఇవాళ విగ్రహము పూర్తి 100% తెలంగాణ తల్లి
గౌరవాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టేటట్టుగా ఉంది అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే కొన్ని సంప్రదింపులు గనక చేసి ఉంటే ఇంకొక అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి రూపం సాక్షాత్కరించేదే. కానీ ఇక్కడ బతుకమ్మ లేదు అనేది వెంకటరెడ్డి గారు ఒప్పుకుంటారు, కాంగ్రెస్ ప్రతినిధి ఒప్పుకుంటారు, బీఆర్ఎస్ ప్రతినిధి ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటాను. మీరు ప్యానెల్లో ఉన్నటువంటి నలుగురు కూడా ఏకాభిప్రాయం ఏముంది? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో ఈ ప్రాంత పండగ సంస్కృతి అయినటువంటి ఆడపడుచుల సంస్కృతి అయినటువంటి బతుకమ్మ లేకపోవటము చాలా పెద్ద వెలితిగా కనపడుతుంది. ఒకవేళ సంప్రదింపులు చేసి ఉంటే పార్టీలతోటి, ఉద్యమకారులతోటి, శిల్పులతోటి, ఈ ప్రాంత సంస్కృతి తెలిసినటువంటి మేధావులతోటి చేసి ఉంటే ఆ లోపం కూడా పోయి ఉండేది కదా. ఇవాళ ఖచ్చితంగా ఒక మాట ఫినిష్ ఇవాళ విగ్రహము ఒక సాధారణ తెలంగాణ మహిళ మూర్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నప్పటికీ కూడా వెలితి ఎక్కడ కనపడుతుంది అనంటే సంస్కృతి, ఒక మహిళల సంస్కృతికి దర్పం పట్టే, తెలంగాణ సంస్కృతికి దర్పం పట్టేటటువంటి బతుకమ్మ లేకపోవటం ఒక వెలితిగా లోటుగా కనపడుతుంది. ఖచ్చితంగా 4 కోట్ల ప్రజల భావోద్వేగానికి సంబంధించిన మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఒక్క మాట శ్రీకాంత్ గారు, ఇప్పుడు సార్ అన్నట్టుగా, ప్రొఫెసర్ గారు అన్నట్టుగా బతుకమ్మ అనేటువంటిది అక్కడ లోపించింది అనేటువంటి దాంట్లో అందరి అభిప్రాయం ఒకటే. కాకపోతే బతుకమ్మను ఏం చేసినారంటే చేతి గుర్తుకు త్యాగం చేసినారు. అది సార్ అట్లేం లేదు. ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరికి వస్తాను. వెంకటేశ్వర్లు గారు మీ దగ్గరికి వస్తాను. వస్తా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత వస్తున్నటువంటి పరిణామాలు. కార్తిక్ గారు జీవో జారీ చేశారు, ఎక్కడ ఎవరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడద్దు అని చెప్పేసి. బట్ ప్రశ్న అయిన దగ్గర అఫ్ కోర్స్ దీనికి కౌంటర్గా మీదే తీసుకుంటాను. సంస్కృతి మీద దాడి చేశారు, చీకటి రోజు అని ఆయన చెప్పిన దానికి కంటిన్యూషన్ గానే తెలంగాణ సంస్కృతినే ఈ రోజు విగ్రహంలో లేకుండా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ని కూడా ఇందాక శేషు గారు ప్రస్తావించడం జరిగింది. ఛత్తీస్గఢ్ అక్కడ మాత వాళ్ళ ఎగ్జాక్ట్లీ ఆదివాసీ రూపురేఖలతో ఉంటుంది, చూడగానే గుర్తుపట్టచ్చు. బట్ తెలంగాణ విషయంలో ఏం చూపిస్తున్నారు? కరెక్ట్ సార్, ఇంతకుముందు పెద్దలు గురువులు చెప్పినట్టు 2003లో అంటే ఆ పాయింట్ ఉండే సార్ చెప్పినారు. 2003లో దీని శిల్పి వెంకటరమణ గారు దీన్ని చెక్కారు. దీని తర్వాత కొన్ని మార్పులు చేర్పుల తర్వాత వెంకటరమణ గారు నిర్మల్ కరెక్ట్ సార్, వారు దీన్ని శిల్పి అంటే దాన్ని వారు కూడా పాత్ర ఉన్నారు. అయితే తర్వాత కొంతకాలం తర్వాత దీనికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేసినారు. ఓకే, ఆ రోజు ఇంత ఇలా ఉండాలి, కిరీటాలు ఉండాలి అని చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు ఆ విషయాన్ని సార్ చెప్పినట్లు అందరి మనసుల్లో ఇది కాదు కదా మన తెలంగాణ అనుకున్న కూడా అందరూ మౌనంగా ఉన్నమాట సార్ చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు మనకు ప్రప్రథమంగా మన ముందున్న టార్గెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం అన్నప్పుడు మన గురి ఒకటి ఉన్నప్పుడు దీనికోసం ఎవరో ఒకరు చేతిపైన ముందుకెళ్తున్న తరుణంలో మనం వాళ్ళకు బలం చేకూర్చాలి, మనలో మనం కొట్లాడుకొని దాన్ని బలహీనం చేయకూడదు, విచ్ఛిన్నం చేయకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి భావాలను లోపలే పెట్టుకొని సపోర్ట్ చేసి ఊరు వాడ ఆవిష్కరించిన మాట వాస్తవమే. బట్ ఊరు వాడ ఎక్కడ వ్యతిరేకించలేదు, అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది సార్. ఉద్యమం జరుగుతున్నప్పుడు సార్ పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకున్నారు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా నిటారున రెండుగా చీలిపోయి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పరిస్థితుల్ని మనం చూసాం. కాబట్టి చరిత్రను ఎవరు కూడా వక్రీకరించలేరు, చరిత్రకు ఎప్పుడు కూడా చెదలు పట్టదు.
అయితే ఈరోజు ఎందుకు ఇట్లాంటి ఒక చర్చలు వస్తున్నాయంటే ఫ్రీ బస్ ఉచిత బస్సు ఇస్తామనగానే కల్వకుంట్ల తారక రామారావు గారు ఆటో రాముడు అయిపోతాడు. రైతులకు 500 బోనస్ ఇస్తున్నామంటే ఒక సమస్యను ముందుకు తెస్తారు. రుణమాఫీ చేసినాము అంటే దానికి ఒక సమస్యను తెస్తారు. అట్లాగే ఈ రోజు కూడా ఆ పథకాలకు సంబంధించి ఆటో డ్రైవర్ల సైడ్ వెళ్తే ఆటో డ్రైవర్ల కష్టాల గురించి కావచ్చు. మీరు కూడా నిన్న మొన్న కామెంట్ చేశారు, డీజిల్ ఆటోలు అన్ని అవుటర్ రింగ్ రోడ్ అవతలే ఉండాలి, ఎలక్ట్రిక్ వెహికల్ అని. సార్ అది ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశం, కాలుష్యాన్ని తగ్గించాలనే. అయితే సార్ ఒక నిమిషం సార్, అయితే బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ అభయహస్తం ఇచ్చినారు అన్నారు. వారు ఆరాధ్య దైవంగా ప్రతిరోజు పలికే జై శ్రీరామ్ అనే విగ్రహంలో కూడా రాముల వారు కూడా చెయ్య చూపిస్తారు, కమలమేం చూపెట్టారు. ఏ దేవత అయినా ఏ దేవుడైనా చెయ్యే చూపిస్తారు. కాబట్టి ఇక దేవుళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, దేవుళ్ళందరూ కూడా చెయ్యే చూపిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని ఆపాదించలేము. ఒక ప్రాంత ప్రజల భావోద్వేగంతో వచ్చినటువంటి ప్రతిమ చూపించేటువంటి విధానం వేరు, దేవుంది వేరు సార్. అందుకే నేను ఏమంటున్నా సార్, లేదు ఒక నిమిషం. కాబట్టి ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకుంటూ కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడలేదు. ఎందుకంటే వారే జేఏసీ ఏర్పడినప్పుడు మొదలు సపోర్ట్ చేసింది వాళ్ళే, కిషన్ రెడ్డి గారే. అయితే ఈ రోజు వారు ఎందుకు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారంటే ఇందులో కొంత చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ దాడి చేయడానికి కారణం ఏంటంటే అందశ్రీ గారు ఒక దళిత్, ఆయనను గౌరవించింది పార్టీ, స్పీకర్ దళిత్, అందుకే ఈరోజు సభకు రావట్లేదు. తర్వాత ఆ రోజు ఎల్ఓపి దళిత్, దీన్ని కేసీఆర్ గారు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఎవరికి కూడా తల వంచాల్సిన పరిస్థితి లేదు. అందులో పాలమూరు ప్రాంతం రేవంత్ రెడ్డి గారు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, ప్రజలకు వంచాల్సిందే సార్. వెంకటేశ్వర్ గారు, నేను శేషు సార్కును వెంకటరెడ్డి సార్కు 2 విషయాలు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పెద్దలు. నేను పుట్టక ముందే 69 ఉద్యమంలో వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో శేషు గారు పాల్గొన్నారు. నేను కాకతీయ యూనివర్సిటీ టీఎస్ఎఫ్ జనసభకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఇప్పటి వరకు పాల్గొన్నా. అసలు తెలంగాణ అంశం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం. కానీ తెలంగాణ అంశం అనేసరికి 1956లో తెలంగాణ ఒప్పందం, ఆంధ్ర తెలంగాణ ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీ కలుపుకున్నది. అదొకటి గుర్తుపెట్టుకోండి సార్. 1969లో తొలి దశ ఉద్యమంలోనే 373 మందిని సికింద్రాబాద్ లో చంపింది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి సార్. 2000 డిసెంబర్ 9 ఈరోజు 2009 డిసెంబర్ 9కు ఫస్ట్ శ్రీకాంత్ గారు చనిపోయిన తర్వాత 2009 నుంచి 2014 వరకు మొత్తం 12 మంది సావు కారణం కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి తెలుగు తల్లి మన చిన్న చూపు చూసింది, మారు తల్లి అనే జరిగింది. ఇక్కడ విధ్వంసం జరిగింది. మనం 2వ శ్రేణి పౌరులుగా వెతికేయబడ్డాం. ఇలా మన భాషను సినిమాలలో పెడుతున్నారు. మనకొక రూపం ఉండాలనే, ఆ రూపమే తెలంగాణ ఉద్యమ అభిప్రాయాలు, తెలంగాణ మేధావుల అభిప్రాయాలు, తెలంగాణ కళాకారుల వెంకటరెడ్డి సారథి, శేషు సార్ అందరి అభిప్రాయాల మేరకే తెలంగాణ విగ్రహాన్ని రూపు చేసుకొని 2007 నవంబర్లో మనం చేసుకున్నాం. అదే విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు, ఆయనకు జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి. ఎందుకంటే అదే విగ్రహాన్ని ఇలా గవర్నమెంట్ జీవోతో మీరు పెట్టుకుంటే మీకు మంచి పేరు ఉండు కదా, ఎందుకు పెట్టుకోలేదు? నీకు దమ్ము లేదు. ఒక మాట వినండి. ఆంధ్ర పెత్తందారుల కింద పనిచేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి ఏం తెలుసా? తెలంగాణ సంస్కృతిని తెలుసా? 70 ఏళ్ల కింద దాశరథి గారు, చంద్రశేఖరరావు వాళ్ళ కిందనే పనిచేసారు. మర్చిపోతారేమో. కేవలం విజయరామారావు గారికి మంత్రి పదవి వారికి ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింటే వారు ఉంటుండే. మరి ఇంకేం సార్ మీరేం చెప్తున్నారు? మీరు ఆయన కొత్త ముచ్చట చెప్తారా? మీరు కూడా పాత ముచ్చట చెప్పేది. అంటే మీరు చెప్తారేమో సంచారం మేము చెప్తానే పెడతారమ్మా. ఇది కరెక్ట్ కాదు సార్. మేము చదువుకొని వచ్చినాము, మేము ఉంటేవాళ్ళు సార్, మేము చదువుకొని వచ్చినాము. 70 ఏళ్ల కిందనే తెలంగాణ తల్లి గురించి కీర్తించుకున్నారు. అవును సార్. 2003లో ఉన్న తెలంగాణ తల్లి ఎలా ఉంది? తెలుగు తల్లి బాగలేదనే మనం తెలంగాణ తల్లిని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. అవును సార్. 2003లో తెలంగాణ తల్లి ఎట్లుండే చెప్పమనండి. మళ్ళా చరిత్ర మాట్లాడతారు, పాత ముచ్చట అంటారు. మళ్ళా ఇప్పుడు వెంకటరెడ్డి సార్ అన్నట్టు మీ అభయాస్తానికి, మీ లిప్స్టిక్ లకు, మీ ఐబ్రోస్ కు, మీ ఫేషియల్ తల్లి మా తల్లి కాదు, మీ కాంగ్రెస్ తల్లి. రాబోయే కాలంలో
మహిళల్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మహిళల్ని కించపరచడం కాకపోతే ఏంది సార్? ఏంది సార్ ఇది? ఇది మహిళలపై దాడి కాకపోతే ఏంది సార్ ఇది? మీ తారక రామారావు గారు మహిళల్ని రికార్డింగ్ డాన్సులు వేసుకోమంటాడు. ఇదేనా సార్ తెలంగాణ సంస్కృతి అంటే? తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులలో రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలా? ఏంది సార్ వీళ్ళు మాట్లాడేది? మళ్ళీ మీరు వచ్చి మాట్లాడతారు ఏది దయ్యము రికార్డింగ్ డాన్స్ వేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళు మా తల్లి కాదంటారా? ఇదేనా సార్ వీళ్ళు మాట్లాడేది? మళ్ళీ దయ్యాలంటారు. తెలంగాణ అంటే అసలైన దయ్యం వీళ్ళు. మాట్లాడతారు వీళ్ళు మళ్ళీ. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి కొనసాగింపే రేవంత్ రెడ్డి తెలంగాణ విధ్వంసం చేస్తాడు. ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు 52 నిమిషాలు అసెంబ్లీలో నిలబడి నిటారుగా నిలబడి తెలంగాణ ఎందుకు కావాలో చెప్పించారు ఆయన. అవగాహన లేని వాళ్ళతో మాట్లాడడం కష్టం. ఇదే వీళ్ళకి ఏముంది సార్ అవగాహన? ఏముంది సార్ వీళ్ళకి? విగ్రహాన్ని పెడితే అయిపోయేది కదా. ఎందుకు మీరు ఆ రోజు 10 ఏళ్ళు మీకు అవకాశం ఉంది కదా? ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఎవడన్నా వద్దన్నాడు మిమ్మల్ని? 10 ఏళ్ళు సెక్రటేరియట్ వచ్చిందే మొన్న కదా, సెక్రటేరియట్ వచ్చిందే మొన్న కదా, సెక్రటేరియట్ రావడం అన్న మొదటి కుడికాలు పెట్టింది మీరే కదా. తెలంగాణ ఎందుకు పెట్టుకున్నారు? లక్ష కోట్లు పెట్టి ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు విగ్రహం పెడతారా? అక్కడ తీసేసి విగ్రహం పెడతాం. విధ్వంసానికి వీళ్ళే కారణం సార్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం విధ్వంసానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఇక జీవితంలో నాకు తెలిసి ప్రజలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారు. కళాకారులు విశ్వసించారు, అందరూ విశ్వసించారు. మీరు ఎవరిని విశ్వసించారు? ఎవరు విశ్వసించారు? తెలంగాణ గానాన్ని ఎందుకు మీరు అధికారికంగా ప్రకటించలేదు? అంత గౌరవం ఉన్నోళ్ళు మీరు అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ గీతాన్ని అధికారికంగా ఎందుకు మీరు ఆ రోజు గుర్తించలేదు? కేవలమైన ఒక దళితుడు కాబట్టి ఆయన రాసినటువంటి గీతాన్ని గుర్తించడానికి గౌరవమైనటువంటి మీ అహంకారం మేము బుక్లలో పాఠ్యాంశాలు పెట్టినాం. మల్లు సరాజు అది మీ బాధ్యత సార్. అది ఏదో మీరు తెలంగాణ అదే విగ్రహాన్ని కంటిన్యూ చేస్తే ప్రభుత్వానికి కొంత పేరు వచ్చేది కదా అన్నది. వాళ్ళ పథకాల్ని కంటిన్యూ చేశారు, ప్రజల సెంటిమెంట్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? రాబోయే కాలంలో 2003లో ఇంతకు ముందు చరిత్ర చెప్పారు ప్రొఫెసర్ గారు. మీరు కేసీఆర్ ఆనవాళ్ళు కార్తిక్ గారు మీరు కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తా అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళని తీసేస్తా అన్నారు, మొక్కే లేకుండా చేస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ ప్రజలతో ముడిపడినటువంటి అంశాలు. ఇవన్నీ ప్రజలతో ముడిపడ్డటువంటి అంశాలు. మీరు ప్రజలతో పెట్టుకుంటున్నారా? ముడిపట్టిన అంశాలే ఈ రోజు ఉన్నటువంటి తరానికి 2003లో ఏం జరిగిందో ఈ తరానికి నవతరానికి తెలియదు. ఇందాక వెంకరెడ్డి గారు ఒక మాట అన్నారు, మేధావుల సలహాలు తీసుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? ఢిల్లీ అధిష్టానం చెప్పిన నిర్ణయం తీసుకున్నారా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైనా చూడండి, ఏ కార్యక్రమంలో కూడా సోనియా గాంధీ గారిది కానీ రాహుల్ గాంధీ గారిది కానీ ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా, ఢిల్లీ నాయకులది కానీ ఇంకే నాయకులు కూడా ఫోటో కానీ వాళ్ళ పేరు కూడా ఉచ్చరించిన సందర్భం ఈ రోజు లేదు. రాష్ట్ర ప్రభుత్వం సలహాల గురించి గంటల తరబడి రోజుకు 18 గంటలు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో కూర్చొని గంటల తరబడి చర్చ చేసే సందర్భాలు ఉన్నవి. ఈ రోజు 2003లో తెలంగాణ విగ్రహం ఎట్లా ఉండేనో అట్లాగే ఈ రోజు విషయాలన్నీ గౌరవ శేషు సార్కు వెంకరెడ్డి సార్కు బాగా విపులంగా తెలుసు. ఇవాళ నేను చెప్తున్న ఒక మాట వినండి. ఇదే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ కార్పొరేటర్లు పాత విగ్రహాన్ని వేసుకొని పోస్టర్లు సెక్రటరీ కూడా పెట్టిర్రు. అది నేను మీకు కూడా పెట్టిన లైవ్ లో. మీరు ఒకసారి మీ వాట్సాప్ చూసుకోండి. నేను పెట్టిన పాత విగ్రహంతో పెట్టిన పోస్టర్లు మొత్తం సెక్రటరీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. నేను మీకు సార్ నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా, నేనేం బయట నుంచి రాలే.
సార్, Let's see. ఇంతకన్నా అబద్ధాలు ఆడొద్దు సార్. సార్, మీ ఇంతకన్నా పెట్టిన అబద్ధాలు సార్, ఆడొద్దు. చూసా ఆ, మరి ఇంత- అబద్ధాలు సార్, ఎందుకు చెప్తాం సార్ ఇంతకన్నా మేము? అబద్ధాలు చెప్పొద్దు. ఇప్పుడు రండి సార్, కెమెరా పెట్టుకొని లైవ్ లోకి పోయి చూద్దాం. తప్పకుండా రండి. తప్పకుండా వాళ్ళు తప్పకుండా నేను ఏమంటున్నాను సార్, Anyway, వాస్తవాలు anyway. ప్రజలకు తెలియాలి, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా తెలుస్తేనే ఈ రోజు భయం సార్, మీ ఈ రోజు నక్క వీళ్ళకి. అన్ని మళ్ళీ బయట ఈ రోజు పడతాయి. తెలుస్తేనే భయం. ఎనీవే ఈ ఎనీవే తెలంగాణ- ఎనీవే ఈ- మొత్తానికి తెలంగాణ తెలంగాణ కోసం బయటికి పుట్టిన వస్తానే మేధావులు, భయం వీళ్ళకి. కార్మికులు, అంతకు మించి అందరూ ఏం లేదు. తెలంగాణ వన్ సెకండ్ తెలంగాణ తొందరగా వస్తానే భయం వీళ్ళకి. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ రాబోయే పార్టీ, కాలంలో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ చూసి పార్టీకి తగిన భయపడుతుంది. సమయంలో తగిన బుద్ధి చెప్తారు. ఈ రోజు భయపడుతుంది ఎనీవే వీళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, కార్తిక్ గారు. సో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నంత కాలం వరకే నడవనియండి, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసేస్తూ ఉంటాం. ఇంకోవైపు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఎవరూ వక్రీకరించి మాట్లాడకూడదని. తెలంగాణ తల్లి విగ్రహంలో సెంటిమెంట్స్ మిస్ అవుతున్నాయి, తెలంగాణ సాంప్రదాయం మిస్ అవుతోంది అన్నది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో కొంత ప్రజానీకం అనుకున్నటువంటి అంశం. లెట్స్ సీ ఇంకా ఇట్లాంటి ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ పాలిటిక్స్ తెలంగాణలో ఎన్ని జరగబోతున్నాయి, ఏ అంశాలు తెరపైకి రాబోతున్నాయి, ప్రజాపాలన ఏ విధంగా ఉండబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.